అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. రొమాంటిక్స్ నైట్ రెండో భాగము. ఆ మాటకు ఆ చర్యకు ఆనందం అంతా అతని కళ్ళల్లోకి చేరిపోయింది. తర్వాత నీ అంత దగ్గర ఎవ్వరు కాలేకపోయారు. షేక్స్పియర్ ఎవరు ఏ చిన్న మాట వ్యగ్యంగా అన్నా పడను, పొగిడినా పట్టించుకోను. మేబీ ఆ టైము నీ దగ్గర ఆగిపోయిందేమో అని హాయిగా నవ్వేసింది. అతనికి ఆ మాటలు రావట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆమె మనసులో నాకు చోటు ఇస్తుందా అనే సందేహం. కానీ ఇప్పుడు ఈ మాటలతో తన మనసులో భావాలు తను అర్థం చేసుకోలేకపోతుందేమో అనుకున్నాను. ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? అమ్మ, వింటున్న స్వప్న, చాలా కాలమైంది నీ మాటలు విని. చాలా పెద్దదానివి అయిపోయావు. నువ్వు ఏమైనా చిన్న పిల్లాడిలా ఆగిపోయావా ఏంటి? అలా ఉన్నా బాగుండేది అని మనసులో అప్పుడు ఈ భావాల భారం ఉండేది కాదేమో. సరే కానీ రొమాంటిక్ అనే వర్డ్ని ఎందుకు అలా వాడుతున్నావు? షేక్స్పియర్ ఓ పువ్వు నుంచి వచ్చే పరిమళంని ఆస్వాదించడం కూడా ఓ రొమాంటిక్ ఫీలే. నాకు తెలిసి ఈ సృష్టిలో మన మనసుని పరవశింపచేసే ప్రతిదీ రొమాంటిక్ అనే నేను అనుకుంటాను. అందుకే అంటాను. నీ మాటలు నాకు అర్థం కావులే షేక్స్పియర్. అవును, పెళ్ళికి వచ్చానంటున్నావు. నీకు పెళ్ళి అయిందా? అలా అయితే ఇప్పుడు నా వైపుతో వచ్చి ఈ రొమాంటిక్ నైట్లో రొమాన్స్ చేస్తూ ఇద్దరం అలసట లేకుండా పెళ్ళికి వెళ్ళే వాళ్ళం కదా రొమాంటిక్గా. బాబు, పెళ్ళి అవ్వలేదు అని చెప్పడానికి ఇంత చెప్పాలా అని అతని వైపు కసిరినట్టు చూసి ముందుకు నడిచింది. అమ్మ, రొమాంటిక్గా చెప్పాలి కదా. సరేలే, పెళ్ళెప్పుడు? నేను పెళ్ళి చేసుకోవాలి అనుకున్న పిల్ల నన్ను రిజెక్ట్ చేసింది పాప. ఇక అయినప్పుడు అయ్యో, నిన్ను రిజెక్ట్ చేసింది అంటే ఏమోలే, అంతే అంటావా? అమ్మ, అంతే కదా. నీలా నవ్వించేవాడు అంత ఈజీగా దొరకడుగా. సరేలే, మరి నీకు పెళ్ళి అయిందా? ఓ లుక్ ఇచ్చింది. సమాధానం చెప్పొచ్చు అన్నాడు. నీకు సమాధానం తెలుసు కదా, అయినా నీ నోటితో వినాలి అని కదా. ఓహో, అవ్వలేదు. ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అందుకే రీసెంట్గా ఏదో సంబంధం వస్తే మొహం కూడా చూడకుండా నో చెప్పాను. చూస్తే ఎస్ చెప్పేదానివేమో. వాట్, ఏమలా అని భుజాలు ఎగరేశాడు. ఇంతలో చెలిచెక్కిళ్ళే ముద్దులతో తడిమెయ్యాలా చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే ఎదనే తనతో ఎత్తికెళ్లేదే. చేయి చేయి చెలిమిని చేయి అంటూ హృదయం పలికినదే. సై సై సరకు సై అంటూ పాదం కలిగినదే అనే రిలిక్స్ అండ్ మ్యాజికల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అతని ఫోన్ మోగింది. డిస్ప్లేలో అమ్మ అని ఉండడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి నడుస్తూనే 10 నిమిషాలు మాట్లాడాడు. ఆ సాంగ్ రిలిక్స్ విని వాటి అర్థం తెలిసిన స్వప్న నవ్వుకుంటూ అతను మాట్లాడుతున్న కాల్ అయితే ఎవరికైనా కాల్ చేసి రమ్మంటాడేమో అని అతని వైపు చూస్తుంది. ఆ కాల్ అయిన వెంటనే నవ్వుతూ స్వప్న వైపు చూశాడు. సాంగ్ మంచి రొమాంటిక్గా ఉంది. షేక్స్పియర్ కదా ఫేవరెట్ లైన్స్ అవి. అందులోనే మోస్ట్ ఫేవరెట్ లైన్స్ ఉంది తెలుసా? స్వప్న నవ్వుతూ చెలి చెక్కిళ్ళై ముద్దులతోనే తడిమేయాలా నీ లైనా? నవ్వుతూ నువ్వు రొమాంటిక్ అయిపోతున్నావు. మరి మీతో స్నేహం కదా, బట్ ఆ లైన్ కాదు, ఇదనే నాతో ఎత్తుకెళ్లేదే అనే లైన్ నాకు చాలా ఫీల్ని ఇస్తుంది. రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది. అంతకన్నా ఇంకేదో దానితో ఆమె అందంగా నవ్వేస్తుంది. మొబైల్ ఉంది కదా, ఎవరికైనా కాల్ చేసి రమ్మను షేక్స్పియర్. ఇలా ఎంతసేపు నడుద్దాం? నేను చేసేదాన్ని, బట్ నా ఫోను డెడ్ అయింది. నువ్వైనా ఎవరికైనా ఫోన్ చేసి రమ్మను ప్లీజ్. రమ్మనొచ్చు కానీ ఏంటి? కానీ నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అంటూ కావాలని స్విచ్ ఆఫ్ చేసి అలా స్విచ్ ఆఫ్ అయ్యేటప్పుడు చూపులతో గుసగుసగాను కాస్త వినపడేలాగు తెలిసాయి. అంటే అక్కడ మనుషులున్నారు అని అనుకోని చకాచకా ముందుకెళ్ళి క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్గా ఉందో, ఒక్కసారి ఫీల్ అవ్వు. అప్పుడు నువ్వు ఎగురుకుంటూ నడుస్తావు. అబ్బా, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళాక ఉంటుంది అసలైన నొప్పి అంటూ ముందుకు నడుస్తూ. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? క్రష్ నువ్వు అయితే ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చెప్పు? అచ్చా, నీలో ఉన్న రొమాంటిక్లోని బయటకు తీయడానికి నువ్వు పక్కన ఉన్నప్పుడు ఆ ఫెలో బయటికి రాడంటావా? అందుకేగా అన్ని కవిత్వాలు నువ్వు రాసినవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. అవి ఎవరి ఇంట్లో పడతాయి అని దాయలేక చస్తాను. నిజం షేక్స్పియర్. సరే, నేను నీకు రాసి ఇచ్చిన ఓ కవిత చెప్పు. స్వప్న ఓసారి అతని వైపు చూసి వెంటనే మొహం తిప్పేసి నాకు బాగా నచ్చింది, ఒకటి చెప్తాను. నువ్వు 10th నేను 9th ఉండగా ఇచ్చింది. సరే చెప్పు అన్నాడు. విసిరిన పద్మం ఎంత అందాన్ని నిండుకొని ఉంటుందో ఆ కెంపుల అందం నీ బుగ్గల
అంచుల్లో దాగి ఉంది. స్వచ్ఛతకి చిహ్నం నీ నవ్వు అనిపిస్తుంది. ఏంటో నువ్వు ఇంత అందంగా ఉన్నా నా మనసు నీ కళ్ళల్లో చిక్కుకుపోయి వాటి చూపుల్లో బందీ అయిపోయి ఉంటుంది. బంధించే హృదయం నాది అయితే అందులో నువ్వు మాత్రమే ఉండగలవనిపిస్తుంది కూడా. ఎందుకంటావు? స్వప్న అలా చెప్పడంతో ఆగిపోయి విన్నాడు అతను. ఆగిపోయి నువ్వు రాసిందే కదా, బాగా చెప్పానా అని అడిగి, అవును, ప్రతిసారి కవిత చివరిలో ఎందుకంటావు అని నన్ను అడుగుతావు ఏంటి? ఏమో నీకు తెలుస్తుందేమో అని నడుస్తూ బాగానే చెప్పావు. మరేమనుకున్నావు? అతను నవ్వుతూ, దాని అర్థం తెలియకుండానే గుర్తుపెట్టుకున్నావా? ఏమో నేను ఆలోచించలేదు, కానీ రోజుకొకసారి అయినా నువ్వు రాసినవి చదివి పడుకుంటాను. మనసుకి రొమాంటిక్గా అనిపిస్తుంది. అందుకే నిన్ను మర్చిపోలేదు, ఆ కవిత్వాల్ని మర్చిపోలేదు అని నవ్వుతూ చెప్పింది. అతనికి ఆ మాటలతో ఇంకేదో హోప్ లభించింది. నిజమా? అయితే ఇంకొకటి చెప్పు, నమ్మేస్తాను. అయితే నమ్మవా ఇప్పుడు? కాదు, నీ మనసుకి ఏది దగ్గర అయ్యిందో నాకు తెలుస్తుంది కదా. సో అలా ఇంకొకటి ఏంటో చెప్పు. సరే, నీ కోసం చెప్తానులే. నులివెచ్చని సూర్యోదయం నేనైతే వికసించే మందారంలా అందానివి నువ్వు. వర్షించే ముందు అలుముకునే మేఘాల్ని నేనైతే భూమిని పరవశింపచేసే చినుకువి నువ్వు. అలుముకున్న చిమ్మ చీకటి నేను అయితే కాచే వెన్నెల నువ్వు. సముద్రాన్ని నేనైతే నాలోనే ఎగిసిపడుతూ దాగి ఉండే అలవి నువ్వు. నేను అలా అయితే నువ్వు ఇలా అవ్వాలి. అలుముకున్న చిమ్మ చీకటి నేను అయితే కాచే వెన్నెల నువ్వు అని అనిపిస్తుంది. ఎందుకంటావు అనే అతన్ని ప్రశ్నని కూడా చెప్పి ఓకేనా అంది. అమ్మా అని తల ఊపి ఏదో భావంలో తూలుతూ, అవును, నేను సముద్రాన్ని అయితే నాలో దాగి ఉండే అల నువ్వు నీవే. ఎందుకు అవ్వాలి అని కవిత్వంలో అడిగాను కదా, మరి సమాధానం చెప్పు. నువ్వు రాసి నాకు ఇచ్చావు కాబట్టి నేను అయ్యాను, అంతే అంటావా? నిజంగా అలాగే. రొమాంటిక్గా కూడా అంతే అంటాను. వాటర్ ఉన్నాయా? అని వాటర్ బాటిల్ ఇచ్చింది. వాటర్ తాగి తిరిగి బాటిల్ని ఆమె చేతికి ఇచ్చాడు. తను కూడా వాటర్ తాగి బాటిల్ని బ్యాగ్లో పెడుతుండగా ఆమె వైపు చూస్తూ, నీ పెదవి అంచున్న తడిని నా పెదవితో తడమాలి అనిపిస్తుంది. ఎందుకంటావు అని రొమాంటిక్గా ప్రశ్నించాడు. రొమాంటిక్గా చెప్తున్నావా అని నవ్వుతూ అడిగింది. ఇంత ఓపెన్ అయ్యాక కూడా రొమాంటికా అంటూ నన్ను వెక్కిరిస్తుంది. ఏందిరా స్వామి, నా మనసు నిజంగా అర్థం కాక ఉంటుందా లేక ఏడిపిస్తుందా అని అనుకుంటాడు. అనడానికి ఏదో ఫ్లోలో అనేసింది. కానీ ఒక్కసారి అతను అన్న మాటలు రివైండ్ చేసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అతని వైపు చూసి ఎక్కువ చనువ ఇచ్చి, అలుసయ్యానా? ఇలా అడిగాడేంటి? అయినా నేను అతనిపై అరవకుండా ఇంకా ఆలోచిస్తున్నా ఏంటి అని మనసులోనే అనుకుంటుంది. ఇంతలో తన అంతరాత్మ, ఇందాక హగ్గు కోసం వచ్చాను అన్నప్పుడు పళ్ళు ఇగిలిచ్చినావు కదా, ఇప్పుడు ఇగిలించు అని చురక వేసింది. నువ్వు నోర్ముయ్ అని తనలో తాను అనుకుంది. అయితే వాళ్ళిద్దరూ ఆ రోడ్డు మొదలవుతుండగా నడక మొదలుపెట్టి అప్పటికి ఆ పెద్ద రోడ్డు చివరికి వచ్చారు. అతను కాస్త దూరంలో ఉన్న తన బైక్ని చూసి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఒక నిర్ణయానికి వచ్చి, ఇక ఇదే అవకాశం, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, నేను మాట్లాడాలి అనుకొని ఒక్కసారిగా స్వప్న వైపు తిరిగి తన చెయ్యి పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఆమె ఆశ్చర్యపోయి చూసింది. అతను మాత్రం ఆమె వైపు చూటిగా చూస్తూ, ఇంకా సాగదీయలేను, నాలో అంత ఓపిక లేదు, నిన్ను వదులుకోలేను. చిన్నతనంలోనే పై క్రష్ అని ఎంతో ధైర్యంగా చెప్పాను. నీతో అప్పుడు అది తప్పు అనిపించలేదు, కానీ ఆ తర్వాత ఏ అమ్మాయిని చూసినా తప్పు అనిపిస్తుంది. ఇంటర్ అయ్యే వరకు కూడా నువ్వే నా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించేదానివి. మేబీ క్రష్ కదా, నీపై అట్రాక్షన్ అనుకున్న. ఆ ఫీల్ కూడా రొమాంటిక్గా ఉంటుంది అని ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అలా నీ ధ్యాసలో అవస్థలు పడుతూ డిగ్రీకి వచ్చాక అర్థమైంది, నీ మువ్వల శబ్దం నా ఎదని శాపించడం కాదు, నా ఎద నీతో ఉందని, నిన్ను నాలో నింపుకొని ఉందని. ఆ క్షణం ఎంత ఉక్కిరి బిక్కిరి అయ్యానో నాకు మాత్రమే తెలుసు. నిన్ను చూడాలి అనిపించింది, కానీ అంతలోనే నిన్ను నా ఫీలింగ్స్ వల్ల డైవర్ట్ చేసుకోకూడదు, ముఖ్యంగా ఇబ్బంది పెట్టకూడదు అనిపించింది. నువ్వు నాకు కావాలి అనిపించింది. జీవితం అంతా నువ్వు నా పక్కన ఉండాలి అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి. అలా జరగాలి అంటే నేను అందరూ గౌరవించే స్థాయిలో ఉండాలి. కానీ అంతలో నీ మదిలో ఎవరైనా చేరితే అనే సందేహం కూడా, దాన్ని కాలానికే వదిలేసి నీ ప్రేమలో మునిగిపోయాను. ప్రతిసారి ఎందుకంటావు అని నిన్ను అడిగి నీకే తెలియని బదుల్ని నీ నుంచి ఆశించలేను, ఇక అడగలేను. అలసిపోయాను. నా మనసు ఏంటో నీకు చెప్పాను. ఆపై నీ ఇష్టం, నిన్ను కష్టపెట్టాలని రాలేదు. చెప్పాలంటే వాడి పెళ్ళికి వచ్చి నీ వల్ల
ఏర్పడిన ఆలోచనలతో బైక్ ఇక్కడ వదిలి అంత దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ దూరమే తెలియదు అప్పుడు అయినా ఇప్పుడైనా తప్పకుండా కలిసావేమో, కానీ అనుక్షణం నాలోనే ఉన్నావు కూడా అని తన భావాలని ఆమెపై నింపి పక్కన ఉన్న బైక్ని స్టార్ట్ చేసి పక్కకి టర్న్ చేసి, ఎక్కు, నిన్ను ఇబ్బంది పెట్టను. నాకు నీ నుంచి కావాల్సింది రొమాంటిక్ లవ్. నీ చూపు నాకు తగిలితే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందో నీకు నా చూపులు తగిలిన క్షణంలోనే అదే భావం నీ హృదయంలో ఏర్పడాలి. అతని మాటలకు ఆశ్చర్యపోయి నమ్మలేనట్టు ప్రేమిస్తున్నాడా అని ఆశ్చర్యంలో పైకి అనేసి అతన్నే చూస్తూ నిలబడింది. అంత ఆశ్చర్యపోకు స్వప్న, ఇందాక అన్నావు కదా నన్ను రిజెక్ట్ చేస్తే టేస్ట్లెస్ అని. ఇప్పుడు నువ్వు టేస్ట్లెస్ అవుతావో అవ్వవో తెలియదు, కానీ వచ్చిన అబ్బాయి ఫోటో కూడా చూడకుండా వద్దు అని చెప్పి నిన్ను నువ్వే టేస్ట్లెస్ అనుకున్నావు. అర్థమవుతుందా నేను చెప్పింది? నిన్ను నువ్వే టేస్ట్లెస్ అనుకున్నావు, సో నేను అనాల్సిన పని లేదు అంటూ ఆ మాటల్లో కూడా రొమాన్స్ సెన్స్ని పలికించాడు. అతని మాటల భావం అర్థమయ్యి కాకుండా ఉండడంతో ఫోటోలో ఉంది ఆ షేక్స్పియర్ అని ఆలోచనలో ఉండగానే ఇక్కడ ఇలా నేను ఒంటరిగా తిరుగుతూ కూడా నువ్వు మా నుంచి వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేశావు అని. నిన్ను పెళ్లి చేసుకున్నాక చాలా మాట్లాడాలి అనుకున్నా, కానీ నువ్వు నాతో పెళ్లి వద్దు అంటే తట్టుకోలేకపోయాను. నీతో ఒక్కసారైనా మాట్లాడాలి అని ఆ పెళ్లికి వచ్చాను. హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఉండబుద్ధి కాక ఇలా వచ్చాను. ఇక్కడికి వచ్చాక అసలు నిన్ను ఎలా కలవాలి, నీతో ఎలా మాట్లాడాలి, ఎందుకు రిజెక్ట్ చేశావు అని ఎలా అడగాలి అని ఆలోచిస్తూ ఇక్కడ తిరుగుతున్నా. అంతలో నువ్వు ఇలా ఎదురుపడగానే ఆనందం ఆగక నన్ను నేను ఆపుకోలేకపోయాను. చెప్పేశాను, ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, డ్రాప్ చేస్తాను పద స్వప్న. తను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అతన్ని ఫేస్ చెయ్యలేక బైక్ ఎక్కింది. అప్పటికే కాళ్ళు నొప్పు పుడుతుంటే బైక్ అయితే జయ్యిన వెళ్తుంది అని ఇద్దరి మధ్య మాటలు లేవు. వాళ్ళ ఊరి ఎంట్రన్స్లో ఆపి, ఇన్నాళ్ళ దూరం మన పెళ్లితో నాకు నిన్ను దగ్గర చేస్తుంది అనుకున్న ఈ దూరం తరిగిపోని దూరానికి తొలిపు నాది అని అనుకోలేకున్నా నాకు ఈ నిర్ణయం కావాలి స్వప్న. రేపు హర్ష పెళ్లిలో నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను, ఆలోచించుకొని చెప్పు అని రిక్వెస్ట్గా అన్నాడు. 1వ భాగము పూర్తయింది. 2వ భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.